ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రావుజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు ఈడీ అధికారులు. కస్టడీ గడువు ముగియడంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు హాల్ వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇది పొలిటికల్ కేసు అని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని స్పష్టం చేశారు ఆమె. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రావుజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు ఈడీ అధికారులు. కస్టడీ గడువు ముగియడంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు హాల్ వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని స్పష్టం చేశారు ఆమె. మరోవైపు ఆమె గడువు ఈరోజు ముగిసిన నేపథ్యం అయితే మళ్ళీ ఆమెను కస్టడీకి కోరుతారు ఈడీ అధికారులు అనేది కూడా వినిపిస్తుంది. అయితే ఆమెకి కస్టడీకి ఇస్తారా, లేదంటే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఆమెను తిహార్ జైలుకు కూడా పంపే అవకాశాలు ఉన్నట్టుగా, అనంతరం ఆమె బెయిల్కు అప్లై చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే బెయిల్ వచ్చే అవకాశం, బెయిల్కి అప్లై చేయటం కూడా సాధ్యపడని అంశంగా ప్రస్తుతం అయితే చెబుతూ ఉన్నారు. సో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాల్సిన అవసరం. అయితే ఇదే నేపథ్యంలో కోర్టు హాల్ వద్ద ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని, అంటే రాజకీయ ప్రేరేపితమైందని, కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తాను అంటూ ఆమె కోర్టు బయట కీలక వ్యాఖ్యలైతే చేసినట్టుగా తెలుస్తోంది. జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలని ఈడీ కోరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కవితను కోర్టు ముందు హాజరు పరిచారు ఈడీ అధికారులు. ఇదే నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని, కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కడిగిన ముత్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. కడిగిన ముత్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. రైట్, చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన దృశ్యాలు చూస్తున్నాం. కోర్టు హాల్ నుంచి బయటకు వెళుతూ చేసిన ఆమె వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో అక్యూజ్డ్ 1, 2, 3 గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె, వినపడింది. సో ఏం చెప్తున్నారు, అప్డేట్ చెప్పండి. కవిత 10 రోజుల ఈడీ కస్టడీ ఈ రోజు ముగియడంతో ఈ రోజు ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టుకు హాజరవుతున్న సమయంలో కవిత కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు అంతా కూడా రాజకీయ కక్షతో తనపై పెట్టినటువంటి కేసు. ఈ కేసు నుంచి తను క్లీన్ గా బయటపడతానని ఆమె కామెంట్ చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక నిందితుడు 50 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా కవిత చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా మనీ లాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ అని ఆమె కామెంట్ చేస్తూ లోపలికి వెళ్ళిపారు. అప్రూవర్ గా మారుతారా అన్న ప్రశ్నకు మాత్రం అప్రూవర్ గా మారనని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వ్యవహారంలో 10 రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ విచారణలో చాలా ప్రశ్నలు ఈడీ అడిగింది. అయితే ఆ ప్రశ్నలకు విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ రోజు ఈడీ తరఫున న్యాయవాది కోర్టు ముందు ఒక ప్రధానమైనటువంటి అభ్యర్థన ఉంచారు. కవితను ఇక్కడ నుంచి పంపాలని కోరారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని ఆమెకు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అలాగే ఆమె కొన్ని వైద్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. ఈ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. అలాగే
ఈ కేసుకు సంబంధించి కవితను విడుదల చేయాలని ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పైన విచారణ కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని వెంకటేష్ కవిత తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అయితే 23న వేసిన బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగాల్సి ఉంది అనేది కూడా వార్తుంది కదా, అదేమన్నా తేలుతుందా ఈరోజు? అటువంటిది ఏం లేదు, విచారణ ఏం లేదు, కేవలం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ బెయిల్ పిటిషన్ ఇప్పటికిప్పుడు విచారణకు స్వీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు. సో ఈడీ కస్టడీ ముగియాలా, తర్వాత ఆమె జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్న తర్వాత దానిపైన ఫార్మల్ గా నోటీస్ ఇస్తుంది ఈడీకి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ లోకి ఈడీ జవాబు చెప్పడానికి ఒక 10 రోజుల సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆ 10 రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి లోతైన విచారణ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే శరణ్ పాత్రపై ప్రధానంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది, అదేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? డెఫినెట్ గా ఆమె మేనల్లుడు మేకా శరణ్ ఈ కేసులో కీలక పాత్ర పోషించారన్నది ఈడీ అనుమానం. ఆయన కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపారు, నిజామాబాద్ వెళ్లారు, కానీ ఇప్పటివరకు ఆయన ఆచూకీ దొరకలేదు. సో ఆయన కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నారు. ప్రధానంగా ఇందులో సంపాదించిన అక్రమ సొమ్మును ఆయనే వివిధ ఖాతాలకు బదిలీ చేయడం, అలాగే గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారానికి పంపడం, ఈ తరంగం అంతా ఆమె మేనల్లుడు మేకా శరణ్ నిర్వహించడానికి ఈడీ ఆరోపణలు చేస్తుంది. సో ఆయన అదుపులోకి తీసుకుంటే తప్ప దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు. సో ఈ అంశంలో ఇప్పటికే ఈడీ సోదాలు కొనసాగిస్తున్నటువంటి విషయం తెలుస్తుంది. సో దీనిపైన కవితను ప్రశ్నలు అడిగిన సందర్భంలో నాకేం తెలియదు, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అని సమాధానం చెప్తున్నారు. ఎటువంటి సహకారం కూడా ఈడీకి అందివ్వడం లేదని కోర్టు దృష్టికి ఈ విషయాలను తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆమెను ఈడీ కస్టడీ అవసరం లేదు, నేరుగా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి, ఆమెను అక్కడే తిహార్ జైల్లో పంపాలని ఈడీ అధికారులు కోరారు. అయితే డబ్బులు ఎలా చేతులు మారాయి అనే దానిపైన ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. వాటికి కూడా ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అనే సమాధానమే వచ్చిందా అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే సెకండ్, బీజేపీపై ఆరోపణలు చేస్తూ వెళ్తూ ఉన్నారు ఆమె. సో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ప్రస్తావించారు, బీజేపీ టికెట్స్ ఇస్తున్నారు అనేది కూడా మాట్లాడారు. కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాలా ప్రస్తుత పరిస్థితుల్లో? ఖచ్చితంగా ఇండియా కూటమి నేతలు కూడా ఇదే కామెంట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ కామెంట్ చేసినా సేమ్ అదే కామెంట్స్ కవిత చేశారు. ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు తాము విడుదలైన తర్వాత అప్రూవల్ గా మారిన తర్వాత 50 కోట్ల రూపాయలు బీజేపీకి విరాళం ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడింది. సో సేమ్ అవే కామెంట్స్ కవిత కూడా చేశారు. ఇది కేవలం ఎన్నికల సమయంలో రాజకీయంగా తమను అంచివేయడం కోసమే ఈ కేసును తీసుకొచ్చారనేది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఈడీ ఈ కేసులో చాలా ఆధారాలు సంపాదించినటువంటి నేపథ్యంలో ఈడీ ఈ కేసును చాలా టైట్ చేస్తుంది. అయితే కేజ్రీవాల్ అలాగే కవితను ఇద్దరును కూడా ఎదురుగా ఉంచి విచారణ చేస్తారనేది కూడా వినపడింది. అది సాధ్యమేనా? అదేమన్నా ఉందా ఎజెండాలో, సిబిఐ ఎజెండాలో? అంటే నిజానికి కేజ్రీవాల్ కవితను కలిపి విచారణ చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఇప్పటివరకు అయితే వారిద్దరి విచారణ అయితే జరగలేదు. ఎందుకంటే ఈ రోజు ఈడీ కూడా నేరుగా కవితను తీసుకెళ్లి పంపాలని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విచారణ జరుగుతుందా లేదా అనేది అయితే ఇప్పటికీ అనుమానంగానే కనబడుతుంది. ఈ పాత్రకు సంబంధించి ఈమె కేజ్రీవాల్ ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని నడిపారని వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటికీ బుచ్చిబాబు గాని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాంగ్మూలం ఇచ్చారు, రిటైర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ అంశం ఆధారంగా వాళ్ళిద్దరు విచారణ జరుగుతుందని ఊహించారు. కానీ ఇప్పటి వరకు కేజ్రీవాల్ కవితను కలిసి విచారణ అయితే జరగలేదు. సో బహుశా కేసులో ఇద్దరిని కలిపి విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని భావించిందని తదుపరి దశలో చేస్తారనేది మనం చూడాలి. అయితే నిన్న హోలీ కాబట్టి ఎక్కువసేపు విచారణ ఉండదని భావించారు, కానీ 13 గంటల పాటు విచారణ జరిగింది. ఎలా కనబడ్డారు ఆమె కోర్టు హాల్లో? సో నీరసంగా కనిపించారా, కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఏమనిపించింది? కవిత అయితే చాలా కాన్ఫిడెంట్ గానే కనిపించారు. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఇది పొలిటికల్ కేసు నడిపిస్తున్నారు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆమె నేరుగా పొలిటికల్ కామెంట్ చేసేటువంటి పరిస్థితి. కవిత ఎక్కడ కూడా నీరసంగా కనిపించడం కానీ ఏం జరగలేదు. మొదటి రోజు అరెస్ట్ అయిన మొదటి రోజు మాత్రం కాస్త హై బీపీ తో ఉన్నారని ఇప్పటికే మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత అయితే ఆమె ప్రస్తుతానికి కాన్ఫిడెంట్ గానే కోర్టు హాల్లో ఉన్నారు, వాదనలన్నీ కూడా వింటున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి నాకు ఐబీపీ ఉంది, మెడికల్ రిపోర్ట్స్ బయట పెట్టట్లేదు అధికారులు, దాన్ని దాస్తున్నారని కూడా ఈ మధ్యకాలంలో ఒక ఆరోపణ చేశారు. నిజానికి ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ వైద్య పరీక్షలు ఏమొచ్చింది, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు అడిగారు. సో ఆ కోరిక మేరకు ఇప్పటికీ ప్రతిరోజు ఆమెకు ఉన్నటువంటి చెక్ చేస్తున్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ అని కూడా ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ప్రధానంగా ఆమెకు ఐబీపీ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగిన బీపీని కంట్రోల్ చేయడానికి అవసరమైన మందులను అందజేస్తున్నట్టుగా కోర్టుకు ఈడీ తరపు అధికారులు వెల్లడించారు. రైట్. బీఆర్ఎస్ కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా ఆమెను చూడడానికి అక్కడికి ఢిల్లీ రావడం జరిగిందా? కూడా ఎవరన్నా ఉన్నారా?
ప్రస్తుతానికి అయితే కేటీఆర్ మాత్రం రాలేదు. ఆయన హైదరాబాద్ లోనే ఉన్నట్టు తెలిసింది. ఒక మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక క్యాంప్ కూడా నడుస్తుంది గోవాలో. సో గోవాకు వెళ్లారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. సో ఆయన ఆమె కుటుంబ సభ్యులు భర్త అనిల్ మాత్రం ఇక్కడ ఉన్నారు. అలాగే ఆ పార్టీకి సంబంధించి కొద్దిమంది నాయకులు అనుచరులు ఈ కేసు విచారణకు వస్తున్నారు. సో వారంతా ఇక్కడే ప్రస్తుతం కోర్టు హాల్లో విచారణ అంతా తెలుస్తున్నారు. ఇప్పుడు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమై ఉండబోతుంది? జ్యుడిషియల్ రిమాండ్ కు పంపాలని ఈడీ కోరుతున్న నేపథ్యం, మరోవైపు బెయిల్ పిటిషన్ ఇప్పుడే సాధ్యం కాదనేది మీరు చెప్తున్నారు. ఏం జరగబోతోంది వెంకటేష్? జ్యుడిషియల్ కస్టడీకి పంపేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 14 రోజుల జ్యుడిషియల్ కు పంపేటువంటి అవకాశం ఉందని ప్రధానంగా మనకు సమాచారం వస్తుంది. ప్రస్తుతానికి అయితే కోర్టు లోపల వాదనలు జరుగుతున్నాయి. సో మనం వేసుకోవాల్సి ఉంది. కోర్టు బయట నేను ఉన్నాను. కోర్టు లోపల వాదనలు జరుగుతున్నాయి. ప్రొసీడింగ్స్ ఇంకా కొనసాగుతున్నాయి.